నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను విజయ. మహారాష్ట్రలో కొత్త బిల్లు మత మార్పిడి చేస్తే తోలు తీస్తా, సీఎం మాస్ వార్నింగ్. మహారాష్ట్ర అసెంబ్లీ సోమవారం రాత్రి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బలవంతపు మత మార్పిడిలను అరకట్టే లక్ష్యంతో తీసుకొచ్చిన మహారాష్ట్ర మత స్వేచ్ఛ బిల్లు 2026ను సభ ఆమోదించింది. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు, మత మార్పిడి అక్రమాలకు మధ్య ఉన్న సన్నని గీతను మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చట్ట రూపంలో స్పష్టం చేసింది. వివాహం పేరిట ప్రలోభ పెట్టి మహిళలను మోసం చేయడం, బలవంతంగా మతం మార్చడం వంటి అరాచకాలను అరికట్టేందుకు మత స్వేచ్ఛ బిల్లును ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా ఎవరి చేతనైనా బలవంతంగా మోసాలు చేసి ప్రలోభ పెట్టి మతాలను మార్పిస్తే 7 ఏళ్లు జైలు శిక్షతో పాటు 5 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. ఇక విషయంలోకి వెళ్తే మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. బలవంతపు మోసపూరిత మత మార్పిడిలను అరికట్టే లక్ష్యంతో రూపొందించిన మత స్వేచ్ఛ బిల్లు 2026కు రాష్ట్ర అసెంబ్లీ సోమవారం రాత్రి ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చల అనంతరం వాయిస్ ఓటు ద్వారా ఈ బిల్లును సభ ఆమోదించింది. పెళ్లి పేరుతో ప్రలోభ పెట్టడం, బెదిరించడం లేదా మోసగించి మతం మార్చడాన్ని ఈ చట్టం తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది. మోసం, ప్రలోభాలు, బెదిరింపులు లేదా కేవలం పెళ్లి కోసం ప్రలోభ పెట్టడం, బెదిరించడం లేదా మత మార్పిడిలపై ఈ చట్టం ఉక్కుపాదం మోపనుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ బిల్లును ప్రవేశపెడుతూ ఇది ఏ ఒక్క మతానికి వ్యతిరేకం కాదని, కేవలం అక్రమ మార్గాల్లో జరిగే మార్పిడిలను అడ్డుకోవడమే దీనికి ఉద్దేశమని స్పష్టం చేశారు. మత మార్పిడికి పాల్పడితే ఈ కొత్త చట్టం ప్రకారం శిక్షలు చాలా కఠినంగా ఉంటాయని, పెళ్లి పేరుతో మోసపూరితంగా మత మార్పిడికి పాల్పడితే 7 ఏళ్లు జైలు శిక్షతో పాటు ₹1,00,000 జరిమానా విధిస్తారు. ఒకవేళ బాధితులు మైనర్లు, మహిళలు లేదా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారైతే శిక్ష కాలం 7 ఏళ్లుగా ఉంటుందని, అలాగే జరిమానా 5 లక్షల వరకు ఉంటుంది. ఇక సామూహిక మత మార్పిడిలకు పాల్పడే వారికి కూడా ఇదే తరహా శిక్షలు వర్తిస్తాయి. పదే ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి గరిష్టంగా 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక భారత రాజ్యాంగంలోని 25వ అధికరణం ప్రకారం ప్రతి పౌరుడికి నచ్చిన మతాన్ని అనుసరించే హక్కు ఉందని, అయితే ఇతరులను ప్రలోభ పెట్టి మార్చడం ఆ హక్కు కిందకు రాదని ఫడ్నవీస్ గుర్తు చేశారు. ఇప్పటికే ఒడిశా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి చట్టాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. చాలా మంది మహిళలు ప్రేమ, పెళ్లి పేరుతో మోసపోయి ఆ తర్వాత వదిలివేయబడుతున్నారని, వారిని రక్షించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఇక ఈ బిల్లుకు ప్రతిపక్ష శివసేన కూడా మద్దతు తెలపడం విశేషం. అయితే ఈ బిల్లుపై అసెంబ్లీలో వేడి చర్చ కూడా జరిగింది. ఎవరైనా మతం మారాలనుకుంటే 60 రోజుల ముందే జిల్లా మెజిస్ట్రేట్కు నోటీస్ ఇవ్వాలనే నిబంధనపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వం సమాధానమిస్తూ ఆ వ్యక్తి తన స్వచ్ఛంద నిర్ణయం ప్రకారమే మారుతున్నారా లేదా ఎవరైనా బలవంతం చేస్తున్నారా అని నిర్ధారించుకోవడానికే ఈ నిబంధన అని వివరించింది. అలాగే కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ సభ్యులు మాత్రం ఇది వ్యక్తిగత గోప్యతకు, రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేశారు. ఏదేమైనా మెజారిటీ సభ్యుల మద్దతుతో ఈ బిల్లు మహారాష్ట్ర అసెంబ్లీలో నెగ్గింది.